పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. జనజాతర సభలు, రోడ్ షోలతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4 నెలల పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన హామీలను ప్రస్తావిస్తూనే విపక్షాలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ, కేసీఆర్ తోడు దొంగలని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత బరాజ్ నిర్మించి ఆదిలాబాద్ లో 1.5 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక నిజామాబాద్ లో కవిత, అరవింద్లను నమ్మి గెలిపిస్తే రైతులను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. బాసర అమ్మవారిపై సాక్షిగా ఆగస్టులోగా రైతుల 2 లక్షల రుణమాఫీ హామీని నెరవేరుస్తానన్నారు. ప్రధాని మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేదైనా ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల